గురుగారు రాజశ్యామల గుప్త నవరాత్రులు వీటి విశిష్టత ఏంటి? ఆ రోజు మనం పూజ ఏ విధంగా చేసుకోవాలి? అసలు ఏ రోజు నుంచి స్టార్ట్ అవుతున్నాయి? అంటే ఇది ఒకటమ్మా చండీ నవరాత్రులు లాంటివే. చండీ నవరాత్రులు లాంటివే మీకు ఈ ఈ యొక్క అమ్మవారి అంటే కొంతమంది వారాహి నవరాత్రులని, కొంతమంది రాజాశ్యామల, రెండు ఒకటే, అందరు పిలుచుకునేది ఒకటే. ఈ రాజాశ్యామల నవరాత్రులు అనేవి ప్రత్యేకంగా చేయడానికి అవకాశం ఏంటంటే మన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వచ్చిన తర్వాత వీటి గురించి ఎక్కువగా బయటకు వచ్చేసింది ఈ విషయం. ఓకే. ఇవన్నీ కూడా మనకి గుర్తుపెట్టుకోమ్మా, వ్యక్తిగతమైనటువంటి కోరికలు తీసుకోవడానికి కాదు, భౌతికమైనటువంటి నెగిటివ్ ఎనర్జీని పంపించడానికి చేసేటువంటి గుప్త నవరాత్రులు. వాటి పేరే గుప్త నవరాత్రులు. గుప్త నవరాత్రుల్ని కూడా తీసుకొచ్చి బయట పెడితే దానికి ఏం చేస్తాము? బయట చేసే నవరాత్రులు మొత్తం చండీ నవరాత్రులు 4 ఉంటాయి. ఒకటి శరణ్ నవరాత్రులు, అంటే అక్టోబర్లో వచ్చేటువంటి మనకి ఆశ్వీజ మాసంలో వచ్చేటువంటి దేవి నవరాత్రులు. వసంత నవరాత్రులు, ఉగాది నుంచే స్టార్ట్ అయినటువంటి వసంత నవరాత్రులు. ఆషాఢ మాసంలో వచ్చేటువంటిది వారాహి నవరాత్రులు, అది రాజశ్యామలనే. ఇక్కడ మాఘమాసంలో చేసేటువంటివి కూడా వారాహి రాజశ్యామల నవరాత్రులు. అంటే కొంతమంది నిమ్మకాయలు తీసుకొచ్చి, లేకపోతే పిండి వాటిని ఎర్ర నిమ్మకాయలతో నానబెట్టి, ఎర్ర మిరపకాయలతో నానబెట్టేసి, అవి మళ్ళీ ఎండబెట్టేసి వాటితో కొంతమంది హోమం చేస్తూ ఉంటారు. అంటే ఇవన్నీ కూడా ఏంటంటే ప్రకృతికి సంబంధించినటువంటి హోమాలు. అంటే ప్రకృతిలో శత్రు నాశనం కొరకు రాజులు చేసేటువంటివి, రాజులు చాలా సీక్రెట్గా చేసేటువంటివి. అంటే మన రాజకీయ నాయకులు చేసుకుంటారు, ఎందుకంటే లోక అంత బాగా ఉండాలి, శత్రువులు ఇవ్వలేకుండా అని చెప్పేసి. యుద్ధాలు ఎవరు చేస్తున్నారు ఇప్పుడు?